అందరికీ నమస్కారం. కనపడేది తాత్కాలికము, కనపడనిది శాశ్వతం. ఎప్పటికప్పుడు కనపడే దాన్ని పక్కన పెట్టి కనపడని దాన్ని చూడడమే ఆధ్యాత్మికత, ధ్యానము. కళ్ళు రెండు మూసేసుకుంటే కనపడేది కనపడకుండా ఉంటుంది. ఎప్పుడైతే కనపడేది కనపడకుండా ఉంటే కనపడనిది కనపడుతూ ఉంటుంది. మనకి కనపడే దాన్ని పక్కన పెట్టి కనపడని దాన్ని ముందు తెచ్చుకోవడమే ధ్యానము. మెడిటేషన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవ్రీ డే, మై డియర్ ఫ్రెండ్స్. కేవలం కనపడేదాన్ని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. ఎప్పటికప్పుడు కనపడేదాన్ని పక్కన పెట్టేసి కళ్ళు రెండు మూసుకుని కూర్చోవాలి. ఇవాళ 3 గంటలు కూర్చున్నాం, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. 5 గంటలు కూర్చోవాలి, 10 గంటలు కూర్చోవాలి, 24 గంటలు కూర్చోవాలి. కళ్ళు రెండు మూసేసుకోవాలి. వీ హ్యావ్ టు క్లోజ్ ద ఐస్. వై ఆర్ వి సీయింగ్? వాట్ ఫర్? క్యో హమ్ దేఖ్ రహే హై? ఊరికే కళ్ళు రెండు తెరిచి చూస్తూ ఉంటే కళ్ళు చిట్లిపోతాయి, కళ్ళు నాశనం అవుతాయి, ఈ శరీరం నాశనం అవుతుంది. ఎందుకంటే కళ్ళలోంచి 80% మన శక్తి బయటికి పోతూ ఉంటుంది. ఎందుకు బయటికి పోగొట్టాలా? అపారమైన శక్తి ఈ కళ్ళలోంచి బయటికి పోతుంటుంది. అది పోనీయకూడదు. అవసరమైనప్పుడే కళ్ళు విప్పాలి, అవసరం లేకపోతే కళ్ళు విప్పకూడదు. నోరు మూసుకుని కూర్చుంటే మౌనము, కళ్ళు మూసుకుని కూర్చుంటే ధ్యానము. మౌనం ఎంత గొప్పదో ఒక రమణ మహర్షి చెప్పారు, ఒక మెహర్ బాబా చెప్పారు. ధ్యానం ఎంత గొప్పదో ఒక బుద్ధుడు చెప్పాడు, ఒక పతంజలి చెప్పాడు. మనమంతా కూడా ధ్యానానికి బానిసలం, ధ్యానానికి అంకితం. మనం గంటలు కళ్ళు రెండు మూసుకుంటాం. అవసరమైతే కళ్ళు ఇప్పి చూస్తాం, మళ్ళీ కళ్ళు మూసేసుకుంటాం. ఎన్నో జన్మలు కళ్ళు ఇప్పి నరకాన్ని అనుభవించాం. ఈ జన్మలో కళ్ళు మూసుకుని స్వర్గాన్ని అనుభవిద్దాం. ఊరికే కళ్ళు తెచ్చుకుని ఉంటే ఈ శరీరం నాశనం అవుతుంది, గుర్తుంచుకోండి. కళ్ళు రెండు మూసుకుని కూర్చుంటే శరీరం అవినాశిగా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఈ శరీరం ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలైనా ఉంటుంది శరీరం. ఈ శరీరం మామూలు శరీరం కాదండోయ్. ఈ శరీరం భగవత్ ప్రసాదం. ఈ శరీరం మానవ నిర్మితం కాదు, ఇది భగవత్ నిర్మితం. ఇందులో ఎంత శక్తి ఉందో చెప్పన్నది కాదు. కానీ ధ్యానం లేక ఈ శక్తిని మనం ఉపయోగించుకోలేకుండా ఉన్నాం. వీఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ దిస్ ఫిజికల్ బాడీ బికాస్ వీ డోంట్ హ్యావ్ మెడిటేషన్, వీ డోంట్ హ్యావ్ స్పిరిచువాలిటీ. If you have spirituality, if you have meditation, this body will last forever and forever and forever. This is God's creation. శరీరాన్ని బాగా ఉంచుకోవాలంటే ఎప్పుడు కళ్ళు రెండు మూసుకోవాలి, గుర్తుంచుకోండి. మీరు ఎంత కళ్ళు రెండు మూసుకుంటుంటే మీ శరీరం అంత బంగారం అవుతుంది, అంత వజ్రం అవుతుంది, లేదా బొగ్గుగా మారిపోతుంది. మీ శరీరాన్ని మీరు కాపాడుకోవాలంటే కళ్ళు రెండు మూసుకుని కూర్చోవడం నేర్చుకోండి. మీ శరీరం వజ్రంగా తయారవుతుంది. శరీరం ఒక అద్భుతము. ఈ అద్భుతాన్ని అద్భుతంగా చూపించేదే ధ్యానం అనే అద్భుతము. మన జీవితము ధ్యానానికి అంకితము. నోరు విప్పితే ధ్యానం గురించే చెప్తాము, ఇంకో దాని గురించి మాట్లాడము. బేకార్ బాతేం బిల్కుల్ నహీ కరెంగే హమ్, జో నా ఘర్ కే హోతే నా ఘాట్ కే హోతే. నోరు విప్పితే ధ్యానమే. పక్కింటి వాళ్ళ ఉబిసిపోక కబుర్లు చెప్తామేంటి నోటితో? నోరు కంపు చేసుకుంటామేమిటి? నోరు మూసుకుని కూర్చోవడం నేర్చుకోవాలి, కళ్ళు రెండు మూసుకుని కూర్చోవడం నేర్చుకోవాలి. నోరు మూసుకుని కూర్చుంటే మౌనము, కళ్ళు రెండు మూసుకుని కూర్చుంటే ధ్యానము. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎప్పుడైతే మనం శ్వాసతో అనుసంధానం అవుతామో అపారమైన విశ్వమైన ప్రాణశక్తి మనలోకి వస్తుంది, ప్రవహిస్తుంది. నయాగరా ఫాల్స్లా ప్రవహిస్తుంది. ఆ శక్తిని మనం పుంజుకోవాలి. మనం ఎంతైనా శక్తిని పుంజుకోవచ్చు. కళ్ళు రెండు మూసేసుకోవాలి. యూ మస్ట్ క్లోజ్ యువర్ ఐస్. గంటలు కూర్చోవాలి ధ్యానంలో. ఎంత సంపాదిస్తాం? ఒక రొట్టె చాలు ఒక రోజుకి, ఒక ఆవకాయ ముక్క. ఎంత తింటావేంటి బకాసులాగా? తినడం తగ్గించి, మాట్లాడడం తగ్గించి, ఆలోచనలు తగ్గించి, నిద్ర తగ్గించి ధ్యానం చేద్దాము మై డియర్ ఫ్రెండ్స్. మిగతావన్నీ తగ్గించి దీన్ని హెచ్చించాలి. ఈ మనిషిని మార్చేది ఒక ధ్యానం ఒక్కటే, ఈ ప్రపంచాన్ని మార్చేది ఒక ధ్యానం ఒక్కటే, ఇంకేది కాదు. ఇంతమందితో కూర్చుని ధ్యానం చేయడం ఎంత గొప్ప విషయమో, అందులోని ఇంతమంది యోగేశ్వరుల మధ్య కూర్చొని చేయడం ఇంకెంత గొప్ప విషయమో చెప్పన్నది కాదు. ఈ శరీరం ఉన్నది ధ్యానం కోసమే. ఈ శరీరం కోసం లేదు, శరీరం ఉన్నది ధ్యానం కోసమే. మన భూమి మీద పుట్టింది ధ్యానం కోసమే. మిగతావన్నీ పక్కన పెట్టి ఒక ధ్యానంలోనే మనం మునగాలి. నీటిలో మునిగితే స్నానము, శ్వాసలో మునిగితే ధ్యానము. మెడిటేషన్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ హ్యుమానిటీ. మెడిటేషన్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ హ్యుమానిటీ. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే, ప్రాబ్లం వస్తే కూర్చోవాలి ధ్యానంలో. ఎవరికైనా ఒక ప్రశ్న వస్తే కూర్చోవాలి ధ్యానంలో. ఇంకోడెవడు నీకు సమాధానం ఇచ్చే మొగుడు ఎవడు లేడు. నీకు నువ్వే మొగుడివి, నాకు నేనే మొగుడిని. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మనం ఎందుకు ధ్యానం చెయ్యం? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ధ్యానానికి అంకితము. థ్యాంక్ యూ వెరీ మచ్.